హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మునక్కాయ వంకాయ అలాగే మెంతాకు వేసి సాంబార్ చేశారంటే ఈ విధంగా లొట్టలు వేసుకుంటూ తింటారు. సూపర్గా ఉంటుందండి. నేను ఎలా తయారు చేస్తానో ఈ మెంతాకు మునక్కాయ వంకాయ సాంబారు మిస్ కాకుండా అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను, సరేనా? ఫస్ట్ పులుపుకి సరిపడా చింతపండు నానబెట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి కడిగి మళ్ళీ నీళ్ళు పోసి అయితే నానబెడుతున్నాను. ఇది పక్కన పెట్టేయండి, నానుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి. ఒక కుక్కర్లో నేను చిన్నది గ్లాస్ ఉంటుంది కదా, మనము డైలీ ఇంట్లో కాఫీ అయితే తాగుతూ ఉంటాము, ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ అయితే కందిపప్పు అయితే వేశాను. కందిపప్పు మంచి క్వాలిటీ తెచ్చుకుంటే పప్పు సాంబార్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత అందులో మునిగేంత వరకు నీళ్ళు వేయండి. ఇంకొద్దిగా ఎక్స్ట్రానే వేయండి, పప్పు మాడిపోకుండా బాగా ఫ్రీగా కందిపప్పు అనేది ఉడుకుతుంది. అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ అయితే వేసాను. ఒకసారి మూత పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించేసేయండి. స్టవ్ వెలిగించేసి లో టు మీడియం ఫ్లేమ్లో పప్పు ఉడికేంత వరకు విజిల్స్ రాణించుకోవాలి. నేనైతే 3 to 4 విజిల్స్ అయితే రాణించుకున్నాను. ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి అయితే చూపిస్తున్నాను. పప్పు బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. పప్పు గుత్తితో ఎనపాల్సిన అవసరమే లేదు, అంత బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. గరిటెతో నేను అలా అయితే అంటున్నాను. ఈ విధంగా ఉడికించుకొని బౌల్లోకి వంపు పెట్టుకోండి. అందులోనే ఇంకొద్దిగా నీళ్ళు వేసి ఆ బౌల్లోనే వేయండి. ఎందుకంటే కందిపప్పు ఉడికించాం కదా కుక్కర్లో, వేస్ట్ కాకుండా 1 గ్లాస్ నీళ్ళ వరకు వేసి ఆ బౌల్లోనే వేసేయండి కందిపప్పులోనే. ఇప్పుడు ఎందుకంటే ఈ సాంబార్ మనము కుక్కర్లో చేస్తున్నాం, మళ్ళీ మన కుక్కర్ కావాలి కాబట్టి బౌల్లో వేసి పెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసాను. నేనైతే 1.5 గరిటె వరకు ఆయిల్ వేసాను, మీకు తగినంత వేసుకోండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించుకోవాలి. వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలునే, ఒక పండు మిరపకాయ ఉన్నది నా దగ్గర, తుంచి వేసేస్తాను. అలాగే ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. 1 నిమిషం తర్వాత 2 టమాటాలు, 1/2 కిలో కన్నా తక్కువే ఉంటాయి, 2 టమాటాలు అయితే వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇందాక గ్యాస్ పక్కన పారాషూట్ కొబ్బరి నూనె ఉంది కదా, అది గడ్డ కట్టేసింది. ఇంక పిల్లలకి తలకి ఆయిల్ పెడదామనుకుంటే ఆ స్టవ్ పక్కన పెట్టాను, వేడికి కరుగుతుందనేసి నేను చూసుకోలేదు, అది కూడా రికార్డ్ అయింది. తర్వాత పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమోటాలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత మునక్కాయలు అయితే వేసాను. 2 మునక్కాయలు అయితే తీసుకున్నాను, పొడవుగా ఉండేటివి. మునక్కాయలు కూడా చేదు లేనిటివి తీసుకోండి, కొన్ని మునక్కాయలు చేదు కూడా ఉంటాయి. చేదు లేనివి మునక్కాయలు తీసుకున్నారంటే సాంబార్ కూడా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు 2 వంకాయలు అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక కాయను 6 భాగాలు చేసి అయితే వేసాను, లేదా 4 భాగాలైనా చేసుకోవచ్చు, మీ ఇష్టము. 2 వంకాయలు అయితే వేసేసి ఒక 2 నిమిషాల పాటు మునక్కాయలు వంకాయలు అందులో మగ్గించుకుంటే మనకి మునక్కాయ వంకాయ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాలు అయితే మగ్గించుకున్నాను మునక్కాయలని వంకాయలని. తర్వాత ఒక బౌల్లో పప్పు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు కొద్దిగా నీళ్లు వేసాను, కుక్కర్ కడిగి ఆ పప్పు ఆ నీళ్ళు వేసేసాను. తర్వాత నానబెట్టుకున్న చింతపండు బాగా పిసికేసి గుజ్జు మొత్తం ఈ విధంగా అయితే వేసేసాను. అది వేసేసిన తర్వాత ఇంకా మీకు ఎన్ని కావాలో నీళ్ళు, సాంబార్ అనేది చిక్కగా ఉండాలా పలుచగా ఉండాలనేసి అయితే చెక్ చేసుకొని మీకు ఎన్ని నీళ్ళు అవసరమో పప్పుని బట్టి నీళ్ళు వేసుకోండి. నేనైతే ఒక 3 గ్లాసుల వరకు వేసాను. అంత పలుచగాను ఉండదు, మరి అంతగా గట్టిగాను ఉండదు. ఆ విధంగా అయితే నేను సాంబార్ చేసుకున్నాను. కావాల్సిన నీళ్ళు అయితే వేసుకున్నాను. నీళ్ళన్నీ వేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడి. నేనైతే చేసుకున్న సాంబార్కి 2 టేబుల్ స్పూన్ సాంబార్ అయితే వేసాను, మీకు తగినంత అయితే వేసుకోండి. ఇప్పుడు సాంబార్కి సరిపడా సాల్ట్ వేసేసాను. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఇది నా స్టైల్లో సాంబార్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మిక్స్ చేసిన తర్వాత మెంతాకు ఉంది కదా, ఎక్కువ వేసుకోవద్దండి, చేదు వచ్చేస్తుంది. చిన్న కట్ట అయితే 1 కట్ట వేసుకోండి, పెద్ద కట్ట అయితే సగం వేసుకోండి. మనము పిరికిటితో ఇలా పట్టుకుంటే బాగా ఎంతైతే వస్తుందో అంతైతే వేసాను. చిన్న సైజు కట్ట ఒకటి ఉంటే వేసేసాను. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. కుక్కర్లో కదా,
బాగా ఈజీగా ఉడికిపోతుంది. మెంతాకు కూడా వేడికి అయితే ఉడికిపోతుంది. ఆకు ఎంతసేపు ఉడుకుతుంది. మనకు వంకాయలు మునక్కాయలు కూడా అంతే, చాలా తొందరగా ఉడికిపోతాయి. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి నేనైతే 3 విజిల్స్ రానిచ్చేసి ప్రెజర్ మొత్తం నేనే తీసేసాను. చూస్తున్నారు కదా, విజిల్ అయితే వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు గరిటెతో విజిల్ని పైకి అలా అయితే పెట్టుకుంటే ప్రెజర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఎందుకు నేను తీసేస్తున్నానంటే ఆ ప్రెజర్కి లోపల ఆ వేడికి మునక్కాయలు అనేది ఎక్కువ ఉడికిపోయి మనకి తర్వాత మునక్కాయలుగా కనిపించవు. 3 విజిల్స్ రానిచ్చేసి ప్రెజర్ మొత్తం మనమే తీసేసామంటే మునక్కాయ పర్ఫెక్ట్గా ఉడుకుంటుంది. అలాగే మునక్కాయగానే ఉంటుంది, చెదిరిపోదు. తర్వాత మూత అయితే తీసి చూపిస్తున్నాను. యమ్మీ స్పైసీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది కదా. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడి అన్నంలోకి తిన్నా, ఇడ్లీ, దోశ, పూరి ఏదైనా సరే ఈ సాంబార్ వేసుకొని ఒక్కసారి తిని చూడండి, మీ ఫేవరెట్ అయిపోతుంది. మెంతాకుతో ఎప్పుడు అలా పప్పు చేసుకోవడం కన్నా కూడా అప్పుడప్పుడు ఈ విధంగా సాంబార్ కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది సాంబార్ ఎలా ఉంది అనేసి. మీరు ఇంట్లో ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.